నమ్మకం వాటి మందు అందరూ కూడా వాటితో సమానులగుదురు. వాన్ సమానమే ఆతురు. ఏంటి అహాబు, నీ మైండ్ ఎక్కడ పోయింది? నీ యొక్క మైండ్ బేఆసక్తి అహాబు. ఏం చేస్తున్నావు నువ్వు? బాత్తు మందినా దేవుని ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని ప్రజల్ని బాత్తు మందిను. నీ భార్య ఎటువంటి వెళ్తున్నావు, నువ్వు ఏంటి కథ అక్కడ? నీ కథ బాధ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగ జాగ్రత్తగా రండి. దీన్ని పట్టుకోగలుగుతున్నారా? పొయ్యగలుగుతారా? దీన్ని చూడగలుగుతున్నారా? చూడగలిరా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన నుంచి బాధగా చదువుడిగా అట్లా ఆరాధించోడు అట్లాంటి ఓడు రా, వాడికి ఏం వినపడతారు ఆయన అంటున్నాడు అక్కడ. వాడిని ఆరాధిస్తున్న అలటోలేరా ఊరు కేసు వారు. అప్పుడు అహాబు అన్నాడు, అసలు నువ్వు చెప్పే దేవుడికి చెవులు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన వినగలరా? వింటాడు. ఆయన మాట్లాడతాడా? ఎస్ మాట్లాడతాడు. ఆయన కళ్ళున్నాయా? ఎస్ కళ్ళున్నాయి. ఆయన చూడగలుగుతాడు. అయితే అది రుజువు చేయదు అన్నాడు ఏలియా. అయితే దాన్ని తోపిస్తాడు. ఎవరు? అహాబు ఏమన్నాడు? రుజువు చేయదాన్ని అన్నాడు ఆయన. అహాబు దీనికోసమే నేను ఇక్కడికి వచ్చా. దేని గురించి వస్తా? నీ 400 బయలు పొలం రమ్మను. 400 బయలు పూజలను కనుక ఇదిగో నేను చెప్తే జాగ్రత్తగా రండి. ఈ 400 బయలు పూజారులు ఆరాధించే ఈ బయలు దేవతలు దేవుళ్ళు అందుకు వారు కాదు. ఈ 400 బయలు పూజలను ఆరాధించారా ఆ ఊరసలు దేవుడికి అయ్యూరు. వారికి ఆ బొమ్మలకి మాట్లాడవు, చెవులుండి వినవు, నోరుండి ఆ నోట్లో ఎటువంటి జీవం లేదు, అవి కనులుండి చూడలేవు. వాటిని ఆరాధించే మీరు కూడా అట్టివారుగా ఉన్నారా? ఆ బొమ్మేని నమ్మునోరు నిజాన్ని వాంగు పౌర్మంతి కేవుకుమంతా నిజాన్ని ఇవన్నీ మీద గాలి వాళ్ళని ఆరాధించడం మీరు కూడా అలటోరే. మీరు అట్టివారే. మీరు కూడా అలటోరే. అయితే నేను చెప్పే దేవుడు, అయితే ననకెత్తన దేవుడు, ఆకాశమునకు భూమికి దేవుడు. ఆయన ఆకాశానికి భూమికి దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమైన దేవుడు. ఆయన నేను మాట్లాడుతుండగా అగ్నిగా నేను పంపమని అడిగితే అగ్ని కిస్సుతేను ఆయన పంపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏలియా నాకు తయారు చేసిన దేనికి? దేవుడు ఏదైతే మాట్లాడుతాడా? ఇప్పుడు అక్కడ 7,000 మంది ఉన్నారు. అక్కడ 7,000 జనం. ఎవరు వాళ్ళు? ఏలియా వర్తమానం నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏలియా సందేశం నమ్ముతారు. ఎస్ ఆమేన్ అంటున్నారు వాళ్ళు. ఏమన్నారు? ఆమేన్ అంటున్నారు వాళ్ళు. జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. పట్టుకోండి విషయాన్ని. ఈ విషయం చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదిగో ఏలియా ఎప్పుడైతే ఒక ఎద్దును వధించాడు అదంతా మీకు తెలిసింది కదా. ఈ బయలు పూజలు కూడా ఎద్దును వధించేది అంత మీకు తెలిసింది కదా. కానీ ఏలియా ఎప్పుడైతే బయలు వాళ్ళందరూ వధించిన తర్వాత అగ్ని దిగిరాలేదు. కానీ ఏలియా ఎప్పుడైతే ఎద్దును వధించి ప్రభువా ఆలస్యం చేయక త్వరగా రండి అనగానే సుడులు తిరుగుకుంటూ అగ్ని ఆ బలిపీఠంలోకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఏలియా ఆస్కే గెచ్చొందరు. ఇదిగో మన నిజంగా మనడు ఆ ఒక బలిపీఠపురు వాట ఒక బలితీను నిజంగానే మన వాటాడు కిస్సుతోటి వాసన దానిను పొడిసిద్దురు. కానీ ఏలియా మాత్రం ప్రభువా ఇదిగో మేము లేట్టుకుంటాం వాసమలను దీన్ని తీసుకుని ఎత్తాడు ఎదురు ముఖమూడి మలను ఊరకు ఊడొందరు అన్నమాట. అయితే ఆ మాట పలుకుని వెంటనే ఆ మాటకి వెంటనే ఏలియా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఏలియా దేవుడు అక్కడికి వస్తున్నాడు. ఆమెనంటారా? ఆమెనంటారా? అదే వర్తమానము నమ్మిన వారు 7,000 మంది బయటకు వచ్చారు. అక్కడి నుంచి 7,000 జనం బయటకు వస్తారు. ఇప్పుడు ఈ ఏలియా వర్తమానమును ఈ ఏలియా మెసేజ్ తిను ఈ యొక్క 5 రకాల పరిచయ సేవకులమైన మేము 5 రకాల పరిచయ సేవలు మనను అదే ఆశీర్వాదం కలిగి ఉన్నాం. ఆశీర్వాదం కలిగి అదే ఆశీర్వాదం కలిగి ఉంది సంఘము కూడా. ఆశీర్వాదం సంఘం కలిగి నమ్మటం మీ వలనైతే నమ్మి ప్రతి నమ్మి ప్రతి వారికి సాధ్యమే. నమ్మడానికి సమస్తము సాధ్యం.
నాతో ఉన్నారు మీరు అందరూ నాతోటి మందిరా. కొద్దిగా మీరు సపరేట్ గా ఏమర్చగలరా? ఒకసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందుకు వెళ్దాం. నేను ముగించేస్తాను దీన్ని. అయితే ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను నేను. ఒక విషయాలు చెప్పి ముగించేస్తాను నేను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి విషయం. ఓ ఒక రోజున ఒక రహస్య విశ్వాసి ఒక మర్మమైన విశ్వాసం, రహస్యమైన విశ్వాసి అక్కడ ఉన్నాడు. తన చిన్న కుమార్తె తన ఒక చిన్న మయ్యాడు సావు బతుకుల మధ్యలో ఉన్నది. డొల్లని మధ్యలో మందది. డాక్టర్లు అందరూ అంటున్నారు, డాక్టర్ కందులు కెచ్చొందులు, ఓ యాయిరు, ఈ నీ కుమార్తె బతకదు, నీ మయ్యాడు బతకాలు, నీ చిన్న కుమార్తె బతకదు, నీ ఒక చిన్నమైన బతకాలు, ఆమె చనిపోద్ది. డొలాంటి ఉన్న 2 రోజులు 3 రోజులు ఉంటది. మతికి 2 రోజులు 3 రోజులు మంతది. ఆమెకి ఏదైనా పెట్టు, దానికి ఏదైనా ఇంటికి తీసుకెళ్లి ఏదైనా మంచి వంట పెట్టు. లోనోస్పలను మంచిగా అట్టి వాళ్ళని మాట. ఆ డాక్టర్లు అలాగ అంటుంటే డాక్టర్ కాలకత్తస్కి ఈ యాయిరు అలాగ అంటున్నాడు, యాయిరిలకెచ్చొందాం, అది అలా జరగటం నేను ఒప్పుకోను. యాయిరికెచ్చొందాను, అదిగో అలా జరగవలసి నేను ఒప్పుకున్నాను. నా చిన్న కుమార్తె చావటం నేను ఒప్పుకోను. నా చిన్న మయ్యాడొలవలించి నేను ఒప్పుకుంటా పిల్ల. అస్సలు ఒప్పుకోను. నేను ఒప్పుకున్నాడు అసలు కూడా. ఎందుకు నేను ఒప్పుకోను? బాగా నొప్పును. నేను మరణమును సైతం మార్చగలిగిన వాడిని కలిగి ఉన్నాను. నిజంగానే పేరుంటోటి కలిగి మీద తెలుసా?